దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 54వ కీర్తన 5వ చరణం. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మన శత్రువు మన మీద చేసే కీడు ఆయన వారి మీదకి రప్పిస్తాడంట. ఎవరైతే మనం నశించిపోవాలనో, ఎవరైతే మనం నాశనం అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళు పన్నిన పన్నాగంలోనే బెడిసి కొట్టి వాళ్ళ మీద పడుతుందంట. దేవుడు అట్టి వాగ్దానం ఈరోజు మన జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతకాలము శత్రువు మన మీద అతిశయపడతా, శత్రువు మన మీద ఆనందిస్తా మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆయన నోటి మాటతో తీసుకొని, నా శత్రువా నా మీద అతిశయపడకు, నా పక్షంన యుద్ధం చేయవాడు నా దేవుడైన యెహోవా అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వాడు తీసుకున్న గోతులోనే పడతాడు. ఎందుకంటే గొలియాతు ఇజ్రాయేల్ ప్రజల వైపు చూసి వాళ్ళందరినీ హేళన చేస్తా, దేవుని హేళన చేస్తా, అక్కడున్న ప్రజల్ని హేళన చేస్తా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దావీదు మాత్రం అది విని రక్తం మరిగిపోయి, దేవుడు నా పక్షాన ఉంటాడు, అతని మీద నేను యుద్ధం చేస్తా, అందుకనే యుద్ధము యెహోవాదే అన్నాడు. అట్లా వెళ్ళాడు. ఒకే ఒక రాయికి దెబ్బకి తల కింద కొంచాడు. ఎందుకో తెలుసా? శత్రువుని వాడు పన్నాగం పన్నిన దాన్ని బట్టి వాడి మీదకే ఊరొచ్చింది. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాడి తవ్విన గుంటలో వాడే పడతారు. ఈరోజు వాక్యం కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 16వ వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఏమనంటే, దుర్మార్గుడు చెడిపోతో ప్రసవేదన పడుచున్నాడు, వాడి కడుపులో ఉన్నది కీడు అనేది మోసము, వాడు గోతిని త్రవ్వుతాడు, లోతుగా చేసి గుంటలో తానే పడతాడు, వాడు చేసిన కీడు వాడి తల మీదకే వస్తుంది. ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు దేవుడు. వాడంట లోతుగా తవ్వుతాడంట. 15వ వచనంలో ఉంటుంది, లోతుగా తవ్వుతాడంట. ఎట్లయినా పడేయాలి, వీడిని నాశనం చేయాలి, వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, వీడి బిడ్డలను నాశనం చేయాలి, వీడికున్న సమస్తాన్ని నాశనం చేయాలి, వీడిని ఎలాగైనా తొక్కేయాలనుకుంటాడు. లోతుగా తవ్వుతాడంట. ఆ లోతుగా తవ్విన గుంటలో వాడే వెళ్ళి పడతాడంట. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆయన క్షణమాత్రం చాలు. ఆయన కోపం నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ శత్రువుని బట్టి అతిశయపడద్దు, నీ శత్రువుని బట్టి నువ్వు బలహీనం అవ్వద్దు, నీ శత్రువుని బట్టి నువ్వు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. నీ శత్రువు నీ మీద జయించడు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. కీర్తన 35లో కూడా 8వ వచనంలో కూడా ఉంటుంది. ఏముంటుందంటే, తెలియకుండానే నాశనం అతనిపైకి పడుతుందంట. అతడు రహస్యంగా పడిన వాళ్ళు అతడే చిక్కుంటాడంట. వాడికి తెలియకుండానే నాశనం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే ఆయనే తప్పిస్తాడంట. మన దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. వారి మీదకి రప్పించేది ఆయనే. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరండి? ఎవ్వరు లేరు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధిగా ఎవ్వరు ఉండలేరు. కానీ ఈరోజు ప్రభు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ శత్రువుల విషయంలో నువ్వు ఎంత మాత్రం భయపడద్దు. నువ్వు అనాలి, నా శత్రువా చేయు కీడు ఆయన వారి మీదకే రప్పిస్తాడు, నీ మీదకే వస్తుంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని నువ్వు ఎప్పుడైతే బలంగా విశ్వాసంతో ఉంటావో, స్ట్రాంగ్ అయిన విశ్వాసంతో ఉంటావో, నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. మొదటిగా జీవితంలో చూస్తాం కదండి, ఒక్క నమస్కారం పెట్టలేదని శత్రువు అతిశయపడతా ఉంటాడు. ఎందుకయ్యా మొదటికాయ మీద అంత పర్టికులర్గా తీసుకున్నావంటే, నా నమస్కారం పెట్టలా, నమస్కారం పెట్టలా,
అందుకనే అతను ఏదో ఒక విధంగా అతన్ని నాశనం చేయడమే కాకుండా తన వారిని, తన జాతిని, తనకున్న సమస్తాన్ని నాశనం చేస్తానని పట్టుకున్నాడు, నాశనం చేద్దామని పట్టుకున్నాడు. కానీ దేవుడు మోర్దెకై పక్షాన ఉన్నాడు కాబట్టి ఏదైతే ఉరేయాలి, ఏదైతే ఆ ఉరి మీద అతను ఉంచాలనుకున్నాడో అతని మీదకి రాలా, మొర్దెకై మీదకి రాలా, హామాన్ మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు ఆ ఉరి అతని మీదకి రప్పించాడు. నీ శత్రువు నీ మీద కీడు పొందినా, నీ మీద, నీ కుటుంబం మీద పన్నాగాలు పండుతూ ఉన్నా, నీ కుటుంబాన్ని అల్లరి చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ బిడ్డలను పతనం చేయాలని, నీకున్న యావదాస్తిని పతనం చేయాలని ఎంతైతే ఆలోచన చేస్తున్నాడో, ఆలోచన చేసే ప్రతి ఆలోచన యేసు నామములో కొట్టివేయబడుతుంది. వామ్యను అనుకొని నీ దేవుణ్ణి ముందు పెట్టుకో. నా శత్రువు నా మీద అతిశయపడనమ్మాకు, నా కుటుంబం మీద అతిశయపడనమ్మాకు. నా శత్రువు నా మీద పొందిన కీడు, ఏదైతే కీడు తలస్తున్నాడో అది వాడి మీదకే బడిసి కొట్టేది. నువ్వు మౌనంగా ఉండు, యుద్ధం చేయవాడు ఆయన నీ పక్షాన కార్యం చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రేమగల తండ్రి, కృపామయ, నీకు వందనాలు నాయన. అయ్యా, ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు మమ్మల్ని ఎంతగానో బలపరిచావు ప్రభా. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పిస్తారని ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి మాకు ఎంతగానో ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. దేవా, ఈరోజు ప్రభా ఏ శత్రువు మా మీద, మా కుటుంబం మీద పన్నాగం పండకుండా ప్రభా మా శత్రువుని జయించుకోవడానికి సహాయం చేయండి. నీ వైపే చూసి నీ మీదే ఆధారపడడానికి సహాయం చేయండి. ఎలాంటి దుష్ట క్రియలు రాకుండా నీ చిత్తంలో మేము ఎదగడానికి, నీ చిత్తంలో ఉండడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నిర్మాత పొందుకుని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.